మొన్న శతచండీ సహిత అతిరుద్ర మహాయాగం అని ఒకటి చేయించాం. దాని ఫలితాలు ఎలా ఉంటాయి గురుగారు? ఇప్పుడు మామూలుగా చండీ, శతచండీ, సహస్ర చండీ, ఆయత చండీ, ప్రహిత చండీ, సో ఇవన్నీ జనరల్గా చండీ అనేది వెరీ పవర్ఫుల్. యజమాని స్థానానికి ఖచ్చితంగా దాని రిజల్ట్ ఉంటుంది. యాగాలు అనేటువంటివి ఖచ్చితంగా ఫలిస్తాయి. ఇవేం కొత్తగా అది వాళ్ళ చేసింది. ఎంతోమంది యాగాలు చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళని మనం చూసినాం. కేసీఆర్ గారికి బాగాలేదు అని 2014 నుండి మేమందరం చెప్పినాము. మేము ఇప్పటికి కూడా షాక్ అవుతున్నది ఏంటంటే, నేను చెప్పినటువంటి ఫెయిల్యూర్ ప్రిడిక్షన్లో కేసీఆర్ గారి ప్రిడిక్షన్ కూడా ఒకటి. అవునా? నేను చెప్పినటువంటి ఫెయిల్యూర్ ప్రిడిక్షన్స్, దట్ ఈజ్ వేణుస్వామి. నేను చెప్పగా జరగనటువంటి విషయాల్లో కేసీఆర్ గారి జాతకం కూడా ఒకటి. ఓహో, ఒప్పుకున్నారు, కెమెరా ముఖంగా ఒప్పుకుంటున్నా. రైట్. ఎందుకంటే కారణం ఉందా? దానికి రీజన్ ఉందా? అదే ఆయన చేసిన యాగాలే. సింపుల్, ఆయన చేసిన యాగాలే, పెద్ద అక్కడ ఏం లేదు. కేసీఆర్ గారికి దైవం పట్ల ఉన్నటువంటి నమ్మకము, శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకము, ఆయన చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇంకంతే ఆయన్ని కాపాడుతున్నాయి. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఆయనను కాపాడుతున్నాయి అవే. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కేసీఆర్ గారిని చూసిండ్రో లేక ఎట్లా చేసిండ్రో కానీ ఆయన కూడా ఇదే బాటలో పయనిస్తూ ఉన్నారు. సో కేసీఆర్ గారి మీద దాడి లేదు, ఈయనకు అపోజిషన్ లేదు, దాడి లేదు. ఈయనకు ఎదురుగా నిలబడి మాట్లాడే తోపు క్యాండిడేట్లు ఎవరు లేరు. కానీ అక్కడ పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని బట్టలిపి నిలబెడదామా అనే ఆలోచన ఉన్న జనాలే ఎక్కువ. అయినా తట్టుకొని నిలబడుతున్నారంటే ఆయన కూడా ఇదివే కదా. కాకపోతే ఆయన ప్రత్యక్షంగా వచ్చి పూజలో పాల్గొనకపోవచ్చు. చిన్న డౌట్ గురుగారు, ఆయన అంటే అన్యమతస్థుడు కదా, పర్వాలేదా ఇట్లా? అన్యమతస్థుడు అంటే నమ్మకం అండి. అచ్చా. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చాలామంది హిందువులు దర్గాలకు పోతారు. ఓకే, రైట్. నేను దర్గాలకు పోయిన సందర్భం ఉంది, నేను క్రిస్మస్ రోజు చర్చికి పోయిన సందర్భం ఉంది. దేవుని మొక్కుతందుకు కాదు, ఏందో చూద్దామని. ఓకే, రైట్. ఏమవుతుందో అసలు వీళ్ళు ఏం చేస్తారు లోపల. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్న కొత్తగా ఏంటంటే, నిన్న క్రిస్మస్ అప్పుడు లోపలికి పోయి చూసిన. నేను ఆంధ్రాలో ఉన్నా. క్రిస్మస్ రోజు కొబ్బరికాయలు కూడా అమ్ముతారండి క్రిస్మస్ రోజు. మా సంతోషమయ్యా మేము మా దగ్గరకు వచ్చిండ్రు ఇప్పటికైనా. కానీ ఇప్పుడు మీరు చాలా వరకు మక్కాలో కొబ్బరికాయ అమ్ముతారు తెలుసా మీకు? కానీ జుట్టు ఉండదు. మనం కొట్టే కొబ్బరికాయకు జుట్టు ఉంటుంది, వాళ్ళు కొట్టే కొబ్బరికాయకు జుట్టు ఉండదు. సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా కొబ్బరికాయలు అమ్ముతున్నారు. రైట్. మనం ఇప్పుడు నేను విఐపీల పూజలని గోవాలో చేస్తుంటా. గోవా నుండి బయటకు వచ్చేటప్పుడు ఫేమస్ చర్చ్ ఉంటుంది గోవాలో. సో నాకు అలవాటు ఏంటంటే అక్కడ కార్ ఆపి మనకి ఎక్కిన డ్రైవరో ఎవడో సార్ 1 మినిట్ సార్ జాకే అవ్వంగా అంటాడు. వాడు లోపలికి పోయినప్పుడు నేనేం చేస్తాను, నేను కూడా తాగురా బాబు అని చెప్తా అని చెప్పి నేను చెప్పులు ఇప్పారు. చెప్పులు క్యూ నికాలా సాబ్ అంటాడు. అరే బాబు మీ దేవుడైనా నా దేవుడైనా ఆయన అని చెప్పి చెప్పులు బయటికి నేను లోపలికి పోతా. పోయి చూస్తుంటా ఏంది అని. తప్పేముంది, మనకు అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవడం తప్పేం లేదుగా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు అన్నంత మాత్రాన వెంకటేశ్వర స్వామి వారిని నమ్మొద్దు అని చెప్పి రూల్ ఎక్కడ లేదుగా. ఇప్పుడు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దగ్గర 3 యాగాలు చేయించారు, సుదర్శన యాగాలు చేయించారు, గెలిచిండ్రు. అట్లనే జగన్మోహన్ రెడ్డి కూడా యాగం చేయించిండు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనదంటే జగన్మోహన్ రెడ్డి యాగంతో పాటు కాలినడకన కొండెక్కిండ్రు యాగం మన ప్రచారానికి. ప్లస్ మళ్ళీ ప్రచారం కంప్లీట్ అయినాక కూడా మళ్ళీ కొండెక్కి నడిచిరు జగన్మోహన్ రెడ్డి గారు, బొట్టు పెట్టుకున్నారు. సో ఇవన్నీ సహజం. ఇది వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే అది రాజకీయానికి సంబంధించిన గొడవ, మనకు అనవసరం. ఆయన మనల్ని నమ్ముతాడు అంటే 10 మందిలో నేను ఒకడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 మందిని నమ్మినప్పుడు 10లో నేను ఒకడిని. నా సబ్జెక్టుకు వాల్యూ ఇస్తారు, నాతో మంచిగా మాట్లాడతారు, నాకు అంతవరకే కావాలి తప్ప ఆయన ఏ మతము ఏంది. నా దగ్గరికి ముస్లిమ్స్ కూడా వస్తారు. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 2-3 ముస్లిమ్స్, 2-3 క్రిస్టియన్ ఎమ్మెల్యేలు నన్ను కన్సర్న్ అయ్యారు. మీరు చెప్తే షాక్ అవుతారు. త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి అని పూజ చేయించుకున్నాడు ఒక క్రిస్టియన్ అయితే ఎమ్మెల్యే కావాలని. ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో పొద్దున్నే మాట్లాడిండు. మరి ఆయన వద్దండి. ఆయనకు ఉండే నమ్మకము, భగవంతుడి పట్ల ఆయనకుండే నమ్మకము, ఆయన కోరిక ఆయన నా చేతికి తీసుకొస్తుంది. ఇక్కడ ఎవరి నమ్మకాలు మనకు అనవసరం. ఇప్పుడు ప్రతి వాడికి వ్యక్తిగతంగా మతాలు మారడానికి, అన్యమతానికి పోవడానికి వానికి వ్యక్తిగతమైన కారణాలు ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎవడి ఇష్టం వాడిది. వాడు పోతాడు, మళ్ళీ వస్తాడు. ఎప్పుడు డోర్లు ఓపెన్ ఉంటాయి, క్లోజ్ ఉంటాయి. సో పోయేటోడు పోతాడు, వచ్చేటోడు వస్తాడు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఫైనల్గా గురుగారు, అంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము, అంటే సమాజ పోకడ ఎలా ఉందంటే, కొడుకు కోడలు ఉన్న ఇంటికి పోవడానికే సంశయించే పరిస్థితి. అదే కూతురింటికైతే అమ్మ నాన్న ధైర్యంగా వెళ్ళిపోయే పరిస్థితి. అంటే రివర్స్ ఏంటిది? ఒకప్పుడు కూతురింటికి వెళ్ళాలంటే మనం జంకే వాళ్ళం.
మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడే ఓపెనింగ్లో మీకు ఏం చెప్పినా, మగవాడికి అవకాశాలు తక్కువ, అమ్మాయికి అవకాశాలు ఎక్కువ అని చెప్పిన. అవును. సో కలియుగం వచ్చేటప్పటికి ఏమైంది, కలియుగం ప్రథమ పాదంలో 4,000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మగవాడి ప్లేస్లోకి ఆడవాళ్ళు, ఆడవారి ప్లేస్లోకి మగవాళ్ళు వచ్చినారు. సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ప్రతి ఇంట్లో అంటే ఇంచుమించు 90% ఇంట్లలో, భారతదేశంలో 90% ఇండ్లలో ఆడవారిదే కమాండ్. అవును, ఆడవారిదే కమాండ్. అది సీఎం అయినా సరే, హోమ్ మినిస్టర్ అయినా సరే. మీరే అంటారు, ఏమంటారు, నాకు శోభమ్మ తెలుసు అంటారు. సీఎం గారు మిస్సెస్ శోభమ్మ అంటే కేసీఆర్ కంటే శోభమ్మ తెలిస్తే పని అయిపోతుంది. పవర్ఫుల్ అయిపోతుంది, పని అయిపోతుంది. అట్లనే ప్రతి ఇంట్లో కూడా స్త్రీకే ఇంపార్టెన్స్. సో భార్యామనిదే చలామణి. సో ఇలాంటి సందర్భంలో మగవాడి పరిస్థితి ఏంది? నా ఘర్కా నా ఘాట్. ఇదే సందర్భంలో ఆడవాళ్ళలో ఉండేటువంటి కమాండింగ్, మళ్ళీ ఒకసారి మీరు ప్రశ్న అడగండి. అదే అంటే ఒకప్పుడు మన కొడుకు కోడలు ఉన్న ఇంటికి అయిపోయింది, దర్జాగా వెళ్ళేవాళ్ళం. ఎస్. ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంటుంటే అమ్మాయికి ప్రాధాన్యత పెరిగింది కాబట్టి కొడుకు ప్లేస్లోకి ఎవరు వచ్చిర్రు? కూతురు వచ్చింది. కొడుకు ప్లేస్లోకి కూతురు వచ్చింది. అందుకని ఏమవుతుంది, కూతురు ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాం బ్రహ్మాండంగా. కూతురు బెడ్రూమ్లోకి వెళ్తున్నారు తల్లిదండ్రులు, కానీ కొడుకు బెడ్రూమ్లోకి వెళ్ళట్లేదు. కారణం ఏంటి అంటే ఆ కొడుకు బెడ్రూమ్లో ఆధిపత్యం కోడలు తల్లిదండ్రులది. అచ్చా. కోడలు తల్లిదండ్రులది. కానీ ఎంత ఆధిపత్యమైనా ఇక్కడ ఒక అవసరమా అనవసరమైన విషయమైన పక్కన పెడితే ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. నేటి తల్లిదండ్రులకు లేదా మీలాంటి నాలాంటి కాబోయే తల్లిదండ్రులకు, అంటే ఫ్యూచర్లో మనం కూడా రేపు వృద్ధాప్యానికి వస్తాం, ముసలి వాళ్ళం అవుతాం. సో మనలాంటి వాళ్ళ కోసం, అలాగే ఆల్రెడీ ఇప్పుడు ముసలి స్టేజ్లో ఉండే వాళ్ళకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 50 దాటిన తర్వాత ఆర్థికంగా బలంగా ఉండే ప్రయత్నం చేయండి. ఓకే. కొడుకును, కోడలను, బిడ్డను, అల్లుని నమ్మకండి, ఎవరిని నమ్మకండి. వాళ్ళు మంచోళ్ళే, నేను వాళ్ళని తిట్టుమని చెప్పట్లా. కానీ వ్యక్తిగతంగా మీ ఆర్థికమైనటువంటి జాగ్రత్తలో మీరు ఉండండి. మీ వాళ్ళంతలా వాళ్ళు మెడలు బట్టి వృద్ధాశ్రమానికి తోలక ముందే అలాంటి పరిస్థితి మీకు రాకుండా మీరే మీ సొంత ఇంటిలో ఉండి పని మనుషుల్ని పెట్టుకుని బతికేలా మీ జీవితాన్ని సేఫ్గా ఉంచుకోండి. సూపర్. ఓకే. సేఫ్గా ఉంచుకోండి. ఫారెన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది, పిల్లలది ఇండియాలో ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ఎవడి జీవితంలో, ఎవడి బ్రతుకు గమనంలో, ఎవడి లోకం రోజు లేస్తే ఎవరి టెన్షన్లో వాడి జీవితానికి నెట్టుకొస్తున్నారు. సో అలాంటి సందర్భంలో ఇక్కడ పెద్ద మనుషులు అయితే, లేకపోతే వృద్ధాప్యంలో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చేయడానికి కోడలు కానీ, కొడుకు కానీ, బిడ్డ కానీ, అల్లుడు కానీ సహకరించట్లేదు. సో ఇక్కడ ఇండియా పరిస్థితి. పోనీ అమెరికాకి ఏమైనా ఉందా అంటే ప్రేమగా తల్లిదండ్రులు అత్తామామను పిలిచిండ్రు అంటే వాళ్ళు డైపర్లు మారుస్తుంది అక్కడ, అంతే తప్ప వీళ్ళు పోయి చేసేది ఏం లేదు. వీళ్ళు ఏమనుకుంటారు, అమెరికా ఫ్లైట్ ఎక్కేటప్పుడు మేము పోతున్నాం, ప్రపంచాన్ని ఉద్ధరిస్తాం, అమెరికా ప్రెసిడెంట్ నేనే అనుకుంటారు. తీరా అమెరికాలో దిగిన తర్వాత తెలిసేది ఏంటంటే అక్కడ పుట్టిన పిల్లలకు డైపర్లు మారుస్తుంది తప్ప దేనికి పనికిరారు వీళ్ళు. పెద్ద మనుషులను తీసుకుపోయి ఆ సందర్భంలో డైపర్లు మారుస్తారు. భార్య అక్కడ 60 ఏళ్ళ వయసులో, భార్య అక్కడ, భర్త ఇక్కడ. కనీసం పిల్లలకు కన్సర్న్ ఉండదు. మా అమ్మని విడగొట్టి మా నాయన నుండి తీసుకొచ్చి నేను దూరంగా పెట్టిన అమెరికాలో అనే జ్ఞానం వాడికి ఉండదు. సో ఆ ముసలామె ఎవ్వరి మాట వినకుండా నా గర్కా నా ఘాట్కా ఆమె అసలు కనీసం కష్టాల పాలు పడుకుంటూ మాట్లాడేటోళ్ళు లేక ఆమె డైపర్లు మార్చుకుంటూ కూర్చుంటుంది. సో అక్కడ చూస్తే అమెరికాలో ఆ కష్టము, ఇండియాలో చూస్తే ఈ కష్టం ఏంటి అంటే ఇక్కడ కొడుకు కోడలు పట్టించుకోరు, ముసలిళ్ళకు రోగం వస్తే పట్టించుకోరు, తీసుకుపోయి వృద్ధాశ్రమాలు వేస్తారు. అందుకని నేను చెప్తున్నా, మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఒక 50 దాటగానే డబ్బు మీ చేతిలో పెట్టుకోండి, మీ ఇంట్లో పని మనుషులను పెట్టుకొని జీవితాన్ని ఎంజాయ్ చేసేటట్టు ఉండండి. సో కలియుగంలో మారినటువంటి ధర్మంలో భాగంగా కొడుకు ప్లేస్ను కూతురు రిప్లేస్మెంట్ చేయడంలో భాగంగా కూతురు మీద ఉన్నటువంటి ఆధిపత్యము కొడుకు మీద లేకపోతా ఉంది. అంటే కూతురు మీద తల్లిదండ్రులకు ఆధిపత్యం కంటే కూడా కూతురు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే మొగడు ఏమనడు, మా అమ్మ నాయన వచ్చిండ్రు అంటే సైలెంట్, పక్కకి. భార్య చెప్పిన దానికి ఇంకా ఎదురు చెప్పాల్సిన పరిస్థితి లేదు, వాడు చెప్తే వాడు ఉన్నాడు ఇంట్లో. సో ఇక్కడ ఇంపార్టెన్స్, అక్కడ సేమ్ అదే పరిస్థితి. అందుకనే ఈ మధ్యకాలంలో బాగా నానుతున్నటువంటి ఒక కథ, ఒక అమ్మ అంటే ఒక లేడీ, ఒక 60 ఏళ్ళ ముదుసలి బిడ్డ దగ్గరికి పోయిందంట, బిడ్డ ఇంటికి పోయిందంట. బిడ్డ ఇంటికి పోతే అల్లుడు దగ్గరుండి, ఆమె విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చిందంట. ఎవరు? ఒక తల్లి బిడ్డ దగ్గరికి వస్తే అల్లుడు ఏం చేసిండు, హైదరాబాద్లో కారు ఎక్కించుకొని ఐమాక్స్ చూపించిండు, శిల్పరామం చూపించిండు, అన్ని చూపించిండు, మంచి రెస్టారెంట్కి తీసుకుపోయిండు, ఫుడ్ పెట్టించిండు, వారం రోజులు దగ్గర ఉన్నాడు. మంచిగా ఆమె కన్ను ప్రాబ్లం ఉంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తీసుకుపోయి కన్ను టెస్ట్ చేయించిండు, అన్నీ చేసిండు. చేపిస్తే ఆమె ఫుల్ ఎంజాయ్ చేసింది, అంత అయిపోయింది. వారం తర్వాత తీసుకుపోయిండు, మళ్ళీ ఆయనే ట్రైన్ ఎక్కించిండు, ఈమె విజయవాడ పోయింది. విజయవాడ ఎవరు ఉంటారు? కొడుకుంటాడు. కొడుకు దగ్గరికి పోయింది. కొడుకు దగ్గరికి పోతే కొడుకు కూడా సేమ్ పెళ్ళానికి అవే పనులు చేసి పెడుతుండు, అంటే కోడలకు చేసి పెడితే అప్పుడు ఈ తల్లి అంటుంది, నీకు బుద్ధి ఉందారా వెదవా, సిగ్గుందా నీకు, అసలు పెళ్ళా మాట వింటావా నువ్వు,
పెళ్ళా మాటింటవా, నువ్వు మొగాడివి కాదురా అంటే వాడేమన్నాడు, నిన్ననే చెల్లి దగ్గర నుండి వచ్చినావు, అక్కడ బావ చెల్లి ఒక టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ కోస్తున్నాడు, మరి వాడు చేసినప్పుడేమో నీకు సపడియకున్నావు, అల్లుడు మంచుడని చెప్పినవే నాకు, నేను కోసి తప్పైందా అంటే కొడుకు చేస్తేనేమో వాడు వెధవ, అల్లుడు చేస్తేనేమో సుధపూస మంచోడు. సో కలియుగంలో ఈక్వేషన్స్ అనేవి మన దగ్గరకు వచ్చే వరకు అదే మందిది సోమవారము మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టు ఏదో వ్యవహారము, ఒక విచిత్రమైనటువంటి పోకడ. అంటే ఎక్కడ కూడా వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పే ఈ మెకానికల్ లైఫ్లో ఈ రోజు పరిగెత్తేటువంటి జీవితంలో చాలా చేంజెస్ వచ్చినాయి. సో కాలంతో పాటు మనం కూడా దాన్ని ప్రయాణం చేసి అందుకోగలిగితేనే సక్సెస్ ఉంటుంది. అందుకనే దేశ కాలమాన పరిస్థితులు అన్నాం. ప్రతిదీ దేశ కాలమాన పరిస్థితులు. ఒకప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఉండే కట్టుబాట్లు ఈ జనరేషన్లో ఉండకపోవచ్చు, ఈ జనరేషన్లో ఉండే కట్టుబాటు నెక్స్ట్ జనరేషన్లో ఉండకపోవచ్చు, తిరిగి మళ్ళీ లాస్ట్ జనరేషన్కి అక్కడికే వస్తుంది అంతే. సో అమెరికాలో ఉండేవాళ్ళు మన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు, మనం మన సంప్రదాయాన్ని కోల్పోతున్నాం. ఎడ్ల బండిని చూడాలంటే శిల్పారాంకే పోవాల్సిన గతికి వచ్చింది. హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరం పోతే ఎడ్ల బండి కనిపిస్తుంది, వాళ్ళు కూడా ఎడ్ల బండిని వాడతలేరు. అంటే ఎంత కర్మకు తీరాడుతుంది. అదే చెప్తున్నాను నేను రాంగ మన పిల్లలకు మీరు ఇందాక నేను భయపెడుతున్నా అన్నారు. అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుందంటే కొన్ని విషయాలు చెప్పాలంటే వాళ్ళను శిల్పారామంకే తీసుకుపోవాల్సిన పరిస్థితి. శిల్పారామంగా సార్ కొన్ని స్కూళ్ళల్లో స్కూల్ వెనకాల మడులు పెంచుతున్నారు, ఇది వరి ఇది మొక్కజొన్న అని చూపించడానికి. ఇక మన కర్మ ఎట్లుంటుంది అంటే మన సినిమాలను మంచిగా ఏడుస్తాయా అంటే మహేష్ బాబు కూడా సూటు బూట్ వేసుకొని వ్యవసాయం చేస్తాడు, పోనీ ఆయన కన్నా మనం గోషి కట్టిస్తారా అంటే అట్లా కట్టియారు. అదే చెప్తున్నాం కదా, మనము సమాజం కూడా సినిమా కూడా అట్లనే ఉంది, మనకు సరిగా నేర్పియరు, బుద్ధులు నేర్పియరు. సో మనం కట్టుబాట్లు మన వాళ్ళకు మనమే నేర్పించుకోవాలి. పూజలు చేయాలి, పొద్దున్న లేవగానే పొద్దున్న 4 గంటలకు లేవమని చెప్తలేము, వాడు 6:30కు లేచినా కానీ దేవుడికి దండం పెట్టుకోరను, పూజ చేయగలను ఆయన, పూజలు చేసి బొట్లు పెట్టుకోవాల్సిన పని లేదు, కనీసం దేవుడికి దండం పెట్టుకో. పెద్దవాళ్ళు అంటే భక్తితో ఉండు, భార్య అంటే ఇట్లా, అమ్మాయి అంటే ఇట్లా. దిశ ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి దిశ ఇన్సిడెంట్స్? గౌరవం లేకపోవడమే. ఇప్పుడు జిఎస్టీ గురించి రామ్గోపాల్ ప్రదేశ్ జిఎస్టీ గురించి 3 గంటల పాటు డిస్కషన్ చేస్తే 3 నిమిషాలన్న పిల్లోడు చిన్నవాడు చూస్తాడుగా ఏంది అని. అంతేగా, వాడి చుట్టూ ఉండే ప్రతి ప్రసార సాధనంలో అదే నడుస్తుంటే మొత్తం అదే ఎక్కడికి పోతాడు, మొత్తం అదే ఏంటిది అనే క్యూరియాసిటీ ఫస్ట్ వాళ్ళ లైఫ్లో మొదలైతే క్యూరియాసిటీ. సో ఎక్కడ చూసినా మీకు స్త్రీని వాడకుండా, స్త్రీని అందాన్ని వాడకుండా అడ్వర్టైజ్మెంటే ఉండదు. స్త్రీ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయో నాకు అర్థం కాదు. వాడు ఎవడో ఇట్లా పర్ఫ్యూమ్ కొట్టంగానే 20-30 మంది ఆడోళ్ళు వచ్చి టపక్కన పడతారు వాడి మీద, చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని యాడ్ తయారు చేసినాం. ఏమైనా ఇట్లా కొట్టుకుంటాం, మరి ఒక 100 స్ప్రేలకు మనం కొట్టుకొని చూద్దాం వస్తారేమో అని. అసలు ఏమన్నా యాడా అండి అది? అసలు మహిళా సంఘాలు దాని గురించి గొడవ చేయాలి, ఫస్ట్ చేయరు. సో ఇవన్నీ కలియుగ ధర్మాలు. రైట్.